బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగుల బంధువులకు నిత్యాన్న భోజన పంపిణీ కార్యక్రమం 2వ వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. సుదూర ప్రాంతాల నుండి ఇక్కడ చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో పాటు ఉంటున్న వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ బదిరిల పాఠశాలకు సీసీ కెమెరాలు, గ్రైండర్, సౌండ్ సిస్టమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎంఓ నవీన, బాలాజీ సేవా సమితి ఫౌండర్ రాచమల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని పెంచే కార్యక్రమం మనం తిలకిస్తున్నాం. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి పక్షాన బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మా సభ్యులందరం కలిపి ఒక వేడుకగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి 4 పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ భోజన కార్యక్రమం వితరణ చేసి వెళ్ళడం జరిగింది. ఇప్పుడే ముఖ్యంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి 365 మంది సభ్యులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే 2 సంవత్సరాలు ఇట్లా ఊరికనే చూస్తుండగానే గడిచిపోయినాయి. వాళ్ళు 325 మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా మాకు చాలా సహాయపడ్డారు. ఇదే ఆర్థిక సహాయాన్ని ఇంకా మున్ముందు కూడా ఇట్లనే మాకు సహాయపడాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి సేవ చేసే సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ సహకారం కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటూ, అట్లనే పత్రికా మిత్రులకు, పత్రికా విలేకరులకు మరియు మీడియా పాత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమానికి మీరు ఎందుకు అంటే మాకు సహకరించాలి అంటే మేము చేసే సేవా కార్యక్రమాలు ఇంకా కొంతమందికి తెలియాలి, తెలిసి మాలాగా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఉస్మానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళు అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అట్లా అందుకోసం ఇప్పుడు జైత్యాల్లో కూడా వాళ్ళు ఫోన్ చేశారు, ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మేము కూడా స్టార్ట్ చేస్తామని. అందుకోసం మీ యొక్క సహకారాలు మాకు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరు రాచమల్ల ప్రసాద్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్. ఈ రోజు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఉదయం 7:29 అల్పాహారం, టైం అంటే టైం, సాయంత్రం 6 గంటలకు భోజనం. ఇలా 2 సంవత్సరం నుండి మంచి క్వాలిటీ ఫుడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్ కు అందించడం జరుగుతుంది. వాళ్ళు తృప్తిగా భోజనం చేయడం జరుగుతుంది, వేస్ట్ చేయకుండా బాగుంది క్వాలిటీ అని చెప్పి తినడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 సంవత్సరాల విజయోత్సవం సందర్భంగా మా మెంబర్స్ అందరికి ధన్యవాదాలు. ఈ రోజు వరకు దాదాపు 4 లక్షల మందికి అల్పాహారం మరియు భోజనం కలిపి 4 లక్షల మందికి భోజనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి 100 రోజులకు ఒకసారి మేము సెలబ్రేషన్ చేసుకుంటాము. ముఖ్యంగా మా ఫుడ్, బాలాజీ అన్నపూర్ణ ఫుడ్ తర్వాత మెయిన్ కాన్సెప్ట్ స్కూల్స్, పిల్లలకి ఏదన్నా సహాయం కావాలంటే నెక్స్ట్ మా అదేనండి, సహాయం చేయడం పిల్లలకు. డిపెండెంట్ స్కూలు, సుభాష్ హై స్కూల్లో ఇలా ప్రతి స్కూల్ కు మేము నెక్స్ట్ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. వినాయక నిమజ్జనప్పుడు అల్పాహారం, ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనప్పుడు అల్పాహారం చేయడం జరుగుతుంది. ఈ రోజు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ స్కూల్ వాళ్ళకు సీసీ కెమెరాలు, గ్రైండర్ ఇవ్వడం జరిగింది. ఒక హై స్కూల్ కు స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఆశ్రమంకు బెడ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ
అయినా మీ దృష్టి మంచి కార్యక్రమం అయితే మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు పల్లెల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ. మరి ముఖ్యంగా ఇక్కడ ప్లాస్టిక్ రహిత కంపల్సరీ స్టీల్ ప్లేట్ తెచ్చుకుంటేనే భోజనం పెడతాం, లేకుంటే మేము ఇస్తాం. కంపల్సరీ వాళ్ళ ప్లేట్స్ మేము ప్రొవిజన్ చేస్తామండి, ప్లాస్టిక్ ప్లేట్ లేకుండా చేస్తాం.